హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఎండాకాలంలో పచ్చళ్ళ సీజన్ కదా, పచ్చళ్ళన్నీ పెట్టేసుకున్నారా? పెట్టుకోలేని వాళ్ళు ఆర్డర్లు పెట్టి తెప్పించేసుకున్నారా? ముఖ్యంగా మామిడికాయతో చేసే పచ్చళ్ళు, మామిడికాయ పచ్చడి, మాగాయ పచ్చడి, అలాగే మామిడికాయ తురుము పచ్చడి. సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో కూడా మామిడికాయ నిల్వ పచ్చడి, అలాగే మాగాయ పచ్చడి కూడా, ఇవి రెండు మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. తురుము పచ్చడి కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అవ్వట్లేదు అనమాట. ఇవి చేసేసరికి సరిపోతుంది, ఒకటి అయిపోయేసరికి ఒకటి అయిపోతూ ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేస్తాం కదా. ఈరోజు వీడియో వచ్చేసి సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచుల్లో మాగాయ పచ్చడి ఎలా తయారు చేస్తాము ఏంటి అన్నది మీరు ఈ వీడియోలో చూద్దరు. కానీ ఆల్రెడీ మన ఛానల్లో మాగాయ నిల్వ పచ్చడి కొలతలతోటి ఎలా పెట్టుకోవాలి ఏంటి అన్నది చూపించాను. ఇక్కడ ఆర్డర్ పెట్టుకునే వాళ్ళ కోసం ఈ పచ్చడిని ఎలా తయారు చేస్తారు అన్నది ఒక అవగాహన వస్తుంది. మనకి యూట్యూబ్ లేకపోతే ఇంకా పచ్చడి తయారు చేసేది మీరు చూడలేరు, మామూలుగా పిక్ చూడటమే తప్ప. కానీ మనకు అవకాశం ఉంది కదా, ఇలా చూపిస్తే కూడా ఓహో ఇలా చేస్తారా అన్నది కూడా అర్థమవుతుందని ఒకటి షార్ట్ చేస్తాను, ఒకటి ఇలాగా వీడియోను చేస్తాను అనమాట. ఇదిగోండి, మంచిగా మామిడికాయలు అయితే తెప్పించేసాము. ఈ మామిడికాయలు వచ్చేసి జలాలు అనమాట. జలాల కాయలు వచ్చేసి పుల్లగా ఉంటాయి, బాగుంటాయి. మనకు మామిడికాయల్లో తెల్ల గులాబీ, చిన్న రసాలు, అలాగే ఆ తర్వాత జలాలు, ఈ మూడు రకాలు కూడా మంచి పులుపు ఉంటుందన్నమాట. కాయ వచ్చేసి ఇక్కడ మామిడికాయలు అయితే తొడిమలు కట్ చేసేసి వాటర్లో కాసేపు వాటిని రెస్ట్ తీసుకొని ఇస్తామన్నమాట. మనం ఏ పచ్చడి పెట్టబోయే ముందైనా సరే మామిడికాయలు పచ్చడి పెట్టే ముందు వాటికి కాసేపు చల్లదనాన్ని హాయినిస్తే ఆ పచ్చడి మనం కూడా చల్లగా హాయిగా చూస్తుందని అర్థం అనమాట. ఇదిగోండి, మామిడికాయలు అయితే శుభ్రంగా కడిగేసాను. ఒక గంట తర్వాత ఇలా పూర్తిగా ఒక బుట్టలో పెట్టేస్తే మనకి నీళ్ళన్నీ వచ్చిన తర్వాత ఒక క్లాత్ మీద వేసేసుకొని, కాటన్ క్లాత్ మీద శుభ్రంగా తడి లేకుండా తొడిమి కట్ చేసిన దగ్గర ముఖ్యంగా శుభ్రంగా ఇలా తొడవాలన్నమాట. మీకు ఈ వీడియో పోస్ట్ చేయటం అయితే కొంచెం లేట్ అవుతుందిలే కానీ ఈ పాటికే మాగాయ నిల్వ పచ్చడి కూడా, ఈ కాయలతో చేసిన పచ్చడి అయిపోవటం జరిగింది. మళ్ళీ సెకండ్ టైం పెట్టడం జరిగింది. సెకండ్ టైం కూడా వస్తుంది అనమాట. మళ్ళీ థర్డ్ టైం పెట్టాలి. నేను ఎక్కువ పెట్టను అనమాట, కొంచెమే ఎక్కువగా, దాదాపు ఒక 15 కేజీలు 20 కేజీల లోపే పెడతాను. అది అయిపోతే మళ్ళీ వెంటనే ఒక వారంలో చేసేలాగా చేస్తాను. మీకు ఫ్రెష్గా వస్తుంది, నాకు ఫ్రెష్గా పంపించా అన్న ఫీలింగు ఉంటుంది అని చెప్పి చేస్తాను. ఇక్కడ మనం ఈ మాగాయ పచ్చడి పట్టాలి అంటే కనుక ముందు కాయల్ని శుభ్రంగా తుడుచుకున్నాం కదా, ఇప్పుడు చెక్కు తీసేసి వీటిని ముక్కలుగా కట్ చేస్తున్నాము. ఇక్కడ బాగుంటుంది మాగాయ నిల్వ పచ్చడి కూడా. నాకు కూడా చాలా ఇష్టం మాగాయ నిల్వ పచ్చడి అంటే. మీలో ఎంతమందికి ఇష్టం అన్నది కమెంట్ చేయండి. ఇక్కడ కూర్చుంది కదా అమ్మాయి వచ్చేసి మా వర్కర్ రాణి వాళ్ళ అమ్మాయి అనమాట. అమ్మలు లేకపోతే పిల్లలకి తోసుబడి అవ్వదు. ఈరోజు కాలేజీకి వెళ్ళలేదంట, వాళ్ళ అమ్మ ఇక్కడ వర్క్ చేస్తుంది కదా, తను కూడా వచ్చి కాసేపు కాలక్షేపానికి కూర్చుందనమాట. మేము పని చేస్తుంటే తను చూస్తూ కూర్చుంది. ఇక్కడ మామిడికాయలు అయితే ముక్కలు కట్ చేయడం అయిపోయింది. మనం మామిడికాయ పచ్చడి అయితే మాత్రం కలిపేసుకోవటం అయితే ఒక్క రోజులోనే కలుపుకోవచ్చు. కాకపోతే అది కూడా మనకి తయారవటానికి 3 రోజులు సమయం పడుతుంది. అలాగే ఈ మాగాయ నిల్వ పచ్చడి కూడా అంతే. ఈ మాగాయ నిల్వ పచ్చడి ఎండలు బాగా కాస్తే 3-4 రోజుల్లో రెడీ అవుతుంది. ఎండలు కాయకుండా ఏదైనా ఇప్పట్లాగా వర్షాలు దంచుతుంటే మాత్రం అది వారం రోజులు పట్టినా ఆశ్చర్యం లేదనమాట. పైపెచ్చు మళ్ళీ చికాకు, వర్షం పడుతుంటే వాటికి ఎక్కడ తడి తగులుతుందో ఏంటో అని ఇక్కడ ముక్కలు కట్ చేయటం అయిపోయింది కదా. ఈ ముక్కలన్నీ కూడా ఇలా కొలుచుకుంటాం అనమాట. మాకైతే మా అమ్మ కొలతలతోటే చెప్తుంది. ఏదన్నా కేజీల్లో అడిగానంటే అలా చెప్పలేదనమాట తను. ఇలా మానికల కొలతలు ఇలా చెప్తాము. ఇందులో ఇప్పుడు పసుపు, ఉప్పు వేసేసి మంచిగా బాగా కలిపేసి ఒక రోజంతా కూడా ఈ ముక్కల్ని ఇలాగే ఓర్నిస్తాము. ఆ తర్వాత ఇందులో ఉన్న ఓట్ ఉంటుంది కదా, అదంతా కూడా మంచిగా రిలీవ్ అవుతుంది. ఆ ఓట్ అంతా కూడా ఈ ముక్కల నుంచి వేరు చేసి ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం పచ్చడి కలుపుతాం అనమాట. మరి మానికల కొలతల్లో చెప్తారంటున్నారు సావిత్రి గారు, మీ వీడియోల్లో మరి కిలోల కొలతల్లో కూడా చెప్పేవారుగా అంటే, మా అమ్మ ఇలా కొలతల ప్రకారం చెప్పినవి నేను మళ్ళీ వాటిని వెయిట్ చూసుకొని మీకు అలా కొలతల ప్రకారం కూడా చెప్పేదాన్ని అనమాట. మంచిగా మన చేతితో మనమే చేసుకుందాంలే అనుకున్నా కూడా మన వీడియోస్ ఆల్రెడీ కొలతలతో సహా ఉన్నాయి, చూసి చేసుకోండి. అలాగైనా సరే చేసుకోవటానికి వీలు లేకపోయినా, అలాగే కుదరకపోయినా కూడా, కుదరదేమో మనకి అని భయం అనిపించినా కూడా పిల్లలు లాంటి వాళ్ళైనా ఎవరైనా సరే మన పుట్టింటి రుచుల్లో అయితే వాట్సాప్ నెంబర్కి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి. మీకు కొరియర్ ద్వారా పంపించేస్తాము.
మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 7672039990కి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు వాట్సాప్లో. మాగాయ పచ్చడనే కాదు, మన దగ్గర రకరకాల కారపొళ్ళు అలాగే స్వీట్స్, స్నాక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా పచ్చళ్ళు అయితే చాలా రకాలు ఉన్నాయి. అల్ల పచ్చడి, ములక్కాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఇంకా మామిడికాయ పచ్చడి, అలాగే గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, పండు మిర్చి పచ్చడి, చింతకాయ పచ్చడి, వంకాయ పచ్చడి, దొండకాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి, ఇలా చాలా రకాలే ఉన్నాయి. మీరు వాట్సాప్లోకి వెళ్ళి మన మెనూలో చూస్తే మీకు మన పచ్చళ్ళు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో ఆ పచ్చళ్ళన్నీ కూడా మీకు కనిపిస్తాయి. మీకు ఏది కావాలనుకుంటే అది చక్కగా ఆర్డర్ పెట్టేసుకోండి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకి కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా 1 కేజీ దగ్గర నుంచి ఫ్రీ షిప్పింగ్ ఉంది. 250 గ్రాముల దగ్గర నుంచి కూడా మనం అవైలబుల్గా ఉందన్నమాట. మీరు 1/2 కేజీ కావాలన్నా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాకపోతే 1/2 కేజీ, 1/2 కేజీ, 3/4 కేజీ అలా పెట్టుకుంటే మాత్రం షిప్పింగ్ ఛార్జెస్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా 1 కేజీ దగ్గర నుంచి మీరు 4 రకాలు 4/4 కేజీలు తీసుకున్నా సరే ఫ్రీ షిప్పింగ్ అనమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడికైనా కూడా. అదర్ స్టేట్స్ అయితే మాత్రం కొరియర్ ఛార్జెస్ తప్పవు. అదర్ స్టేట్స్, అదర్ కంట్రీస్ కూడా మనవి బోల్డ్ అన్ని రెసిపీస్ అయితే వెళ్తున్నాయి. చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది మీ అందరి మాటలు వింటుంటే. కొంతమంది ఫోన్లతో మాట్లాడతాను, కొంతమంది మెసేజ్లు పెడతారు. అవి చూసినప్పుడు నేను పడే కష్టం అంతా కూడా మర్చిపోతాను. సావిత్రి కుక్స్ మన పుట్టింటి రుచులు అని పేరు పెట్టినప్పుడే అది ఒక అమ్మలాగా చేయటానికి నిర్ణయించుకున్నాను. అక్కడ నేను ఏ పచ్చడి కలుపుతున్నా, ఏ స్వీట్ చేస్తున్నా సరే నేను ఇది ఒక బిజినెస్గా చేస్తున్నాను. ఇందులో ఇది తక్కువ వేద్దాము, ఇది ఎక్కువ వేస్తే మనకు లాభం వస్తుంది అన్నది చూసుకోను. ఇంట్లో ఒక అమ్మ వంట చేసేటప్పుడు తన పిల్లలకి తను ఎలా చేస్తే నచ్చుతుంది, అలాగే హెల్తీగా కూడా ఎలా చేయాలో చూస్తుంది కదా, అలాగే చేస్తానన్నమాట. ప్రతి క్షణము కూడా మంచిగా ఉండాలి అని కోరుకుంటాను. నెంబర్ 1గా ఇవ్వాలి, మీ అందరి మన్ననలు పొందాలి అనుకుంటాను. అమ్మ ప్రేమతో కలిపి రుచిగా, శుచిగా, హెల్దీగా చేసిస్తాను. అయితే ఇందులో 90% వరకు ఇంకా నేను ఆశించింది నాకు లభిస్తూనే ఉంటుంది. ఒక 10% ఎక్కడో ఒక దగ్గర కొరియర్ లేట్గా వెళ్ళటము, అలా వాళ్ళ చికాకులు వాళ్ళు ఫేస్ చేస్తూనే ఉంటారు. బిజినెస్ అన్నాక ఇలాంటివి తప్పవు అని ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేను కూడా మైండ్ సెట్ చేసుకుంటున్నాను. ఫస్ట్లో అయితే తెగ బాధపడిపోయేదాన్ని, ఎవరికైనా టైంకి అందకపోయినా ఏదైనా కొరియర్ ద్వారా కొంచెం ఇదైనా కూడా చాలా బాధ అనిపించేది అనమాట. మీరు ఎంత బాధపడతారో, అది ఏదన్నా పాడైతే తెలియదు కానీ నేను మాత్రం అంతకు 10 రెట్లు బాధపడతాను. డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు ఎవరికైనా సకాలంలో అందకపోతే బాధే ఉంటుంది కదా. ఆ 10%లో కూడా ఒక 8% వరకు మీది తప్పు కాదుగా సావిత్రి గారు, కొరియర్ వాళ్ళదిగా అని చెప్తారు. ఒక్కొక్కసారి డ్యామేజ్లు అయినా కూడా ఎంత తేలిగ్గా తీసుకుంటారో. ఏం కాదు, పచ్చడి మాత్రం సూపర్గా ఉంది సావిత్రి గారు అని చెప్తారనమాట. ఎంత ఆనందం అనిపిస్తుందో. మీ ఆ చిన్న చిన్న మాటలే నాకు వెలకట్టలేని విలువైన మూటలు అనమాట. చూసారు కదా, కనీసం వేసే కరివేపాకు కూడా అది గ్రీన్ కలర్లో లేకపోతే ఒప్పుకోను అనమాట. కొంచెం వడబడినా సరే ఆ రోజు కరివేపాకు తెప్పించి ఫ్రెష్ది వేసి తిరగమాత వేస్తాము. అలా ఫ్రెష్గా ఉండేలాగే చూసుకుంటాను అన్నీ. ఇంకా ఒక్కొక్కసారి మా వారైతే ఏదైనా సరుకు తెచ్చే వాళ్ళకి కూడా చెప్తారు, ఏమో నేనైనా 1 నిమిషం ఊరుకుంటానేమో కానీ మా సావిత్రి మాత్రం ఇంకా అస్సలు నచ్చకపోతే మాత్రం నిర్మోహమాటంగా తిప్పి పంపిస్తుంది అని చెప్తారు. ఏదైనా మనకి ఇవి ఇచ్చే సరుకు ఉంటుంది కదా, కరివేపాకే కానివ్వండి, గోంగూర కానివ్వండి, ఉసిరికాయలే కానివ్వండి, మామిడికాయలే కానివ్వండి, ఇలాంటివన్నీ. ఉసిరికాయల మాట వచ్చింది కదా, అసలు ఉసిరికాయ పచ్చడి అయితే అసలు ఎంత పచ్చడి చేసి పెట్టానో, ఇలా చేయటం అలా అయిపోవటం జరుగుతుంది. ఈ మధ్య కూడా ఉసిరికాయ పచ్చడి అయితే ఎంతమంది అడిగారో, కానీ కాయలు దొరకట్లేదనమాట. చూస్తాను, ఎక్కడైనా దొరికితే మాత్రం ఖచ్చితంగా ఉసిరికాయ పచ్చడి మళ్ళీ చేస్తాను. మొన్నే ఒక అమ్మాయి పెట్టిందనమాట మెసేజ్, మీ ఉసిరికాయ పచ్చడికి నేను మా డాడీ చాలా పెద్ద ఫ్యాన్స్ ఆంటీ, ఇంక మీకు ఉసిరికాయ పచ్చడికి అయితే చక్కగా 10కి 10 మార్క్స్ ఇచ్చేసింది అనమాట.
చూసారు కదా, ఇంకా మాగాయ పచ్చడి అయితే నేను మీతో కబుర్లు చెప్తూ ఉండంగానే ఇంకా మాగాయ పచ్చడి పెట్టడము, అలాగే ఆ మొక్కలు ఎండిపోవటము, అలాగే తిరగమాత వేసేయటము, ఆ పచ్చడి అయిపోవటము కూడా జరిగింది. ఇంకా ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇది. నేను కొన్ని వీడియోల్లో అయితే యాడ్ చేశాను. ఆ రోజు చేసినవన్నీ కూడా చక్కగా ఇలా పెట్టేసి వీడియో తీశాను. ఆ రోజు మామిడికాయ పచ్చడి కూడా పెట్టాము, మళ్ళీ పెట్టాము. ఆ పచ్చడి కూడా అయిపోతుందని చెప్పాను కదా. ఇంక ఇక్కడ కాలీఫ్లవర్ పచ్చడి అనమాట. ఈ పచ్చడి కూడా వీడియో తీసినప్పుడైతే ఈ పచ్చడి ఉంది, కానీ ఇప్పుడైతే ఈ పచ్చడి కూడా దాదాపుగా అయిపోవచ్చింది, కొద్దో గొప్ప ఉన్నట్టుంది. ఈ కాలీఫ్లవర్ కూడా మనకి సీజనల్గా వస్తుంది కదా, చూడాలి ఏమైనా ఆర్డర్స్ వస్తూ ఉంటే దొరికితే కనుక తప్పకుండా మీకు ఈ పచ్చడి కూడా చేసిస్తాను. ఇదిగోండి మాగాయ పచ్చడి అయితే ఇలా ఉంటుంది మంది. ఈ మాగాయ పచ్చడి మీలో ఎవరైనా ఆర్డర్ పెట్టుకున్నారా, మీకు ఎలా అనిపించింది ఏంటన్నది తప్పకుండా ఇలా వీడియో కింద కూడా కమెంట్ పెట్టండి. మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.